ఓడిపోతే పరువు పోతుంది. అందుకే తప్పుకొని వేరే ఆయనను పెట్టిండు. పాపం ఆయన బలిక బగ్రా ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే అర్థమైపోయింది జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నారు. తప్పకుండా మీ దయతో మీ ఆశీర్వాదంతో తప్పకుండా బడుగు బలహీన వర్గాల గొంతుక పార్లమెంట్లో వినబడుతుందనే మాట ఆయనకు కూడా అర్థమైంది. కాబట్టి ఇలా ఆలోచనలో పడ్డాడు. రంజిత్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాతనైతే నిజంగా కూడా చాలా చాలా దారుణమైన, నేను చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో పిల్లలు తిడుతూ ఉన్నారు. నీకు ఏమైంది, ఏం పుట్టింది, ఎందుకు మారినావు పార్టీ, ఏం అక్కరొచ్చిందని అడుగుతూ ఉన్నారు. రాజకీయాల్లో గెలుస్తాం ఓడుతాం, అయితే పారిపోతామా, రణరంగం విడిచిపెట్టి పారిపోతామా? ఆలోచన చేయాలి. రాజకీయాల్లో ఒక ఎలక్షన్ ఓడతాం కావచ్చు, ఒక ఎలక్షన్ గెలుస్తాం కావచ్చు, అయినంత మాత్రాన్ని వెళ్ళిపోతామా? నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పత్రికలో ఒక పేపర్లో ఒక వార్త చూసిన నేను. రంజిత్ రెడ్డి గారు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి బతిమలాడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసిండా? చేసిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు ఎవరి వాళ్ళకి ఫోన్లు వచ్చినాయో? అదే అందుకే అండి, ఎవరెవరికి ఫోన్లు వచ్చినాయో ఒక్కసారి ఏం సిగ్గుపడకూరు, ఏం కాదు కొంతమందికి చేసిండు. ఇవాళ మీటింగ్కి వచ్చేటోళ్ళకి కూడా ఫోన్లు చేసిండట. ఫోన్లు చేసి మీటింగ్ పోకండి అంటాడట. నేను ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ మన పార్టీ అధికారంలోకి వచ్చింటే రంజిత్ రెడ్డి పోతుండేనా? కాంగ్రెస్లకు పోతుండేనా? మరి ఇవాళ ఆయన అవకాశం కోసం, ఆయన స్వార్థం కోసం ఆయనతో ఆయన చూసుకున్నాడు. ఆయన గురించి మనకెందుకు ఉండాలో ఫికర్, మనకెందుకు ఉండాలో ఆలోచన? ఆయన అంటుండట, మీరు పార్టీ మారకపోయినా పర్వాలేదు, అందులోనే ఉండుండ్రి, కానీ నాకు చేయండి అంటుండంట. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, రేపటి రోజున ఏదన్నా ఉన్న ఈ పార్టీలో ఉండి, మన పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీకు ఆ గ్రామంలో కనీసం కాంగ్రెస్ ఓడన విలువిస్తాడా, కాంగ్రెస్ ఓడన ఇజ్జతిస్తాడా? మీకు ఆలోచించండి. గుంజాయిష్ ఇయ్యకండి, గుంజాయిష్ పెట్టుకోకండి. ఆ కర్మ మనకు అవసరం లేదు. ఆయన స్వార్థం కోసం ఆయన పోయిండు, ఆయన అవకాశాల కోసం, ఆయన అధికారం కోసం ఆయన పోయిండు. అట్లాంటి అవకాశవాదిని ఖచ్చితంగా ఓడగొట్టవలసిన బాధ్యత నిజమైన తెలంగాణ బిడ్డలుగా మన మీద ఉన్నది తప్ప మనకు వాళ్ళ లెక్క అట్లా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్నాడు మొన్న కరెక్టే 10 వికారాబాద్ ఎలక్షన్లో పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఇస్తే ఇక్కడికి వచ్చి పనిచేసిండు. ఆ క్రమంలో మీ అందరికి దగ్గర అయిండు, దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు కాబట్టి దగ్గర అయిండు. కానీ ఇప్పుడే తమ్ముడు చెప్పిండు ఆనంద్, బావనే ప్యాకాటని. రంజిత్ రెడ్డి ఎన్నికల్లో ఓడగొట్టిన తర్వాత మళ్ళీ వస్తే ఇంటికి వస్తే ఛాయ్ అయిపోయింది, ఓడిపోయినావు కదా సరే అని చెప్పి ఓదార్చుంది, తప్పేం లేదు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత తప్పకుండా నువ్వు అవతలోనివే, నువ్వు దుష్మన్వే. ఈ ఎలక్షన్లో మాత్రం నిన్ను బరాబర్ ఓడగొడతామనే ఒక కసిని కమిట్మెంట్ను చూపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.